నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మరో 25 ఏళ్లు వైఎస్ జగన్ ఏపీ సీఎంగా ఉంటారని జోష్యం చెప్పిన వైసీపీ నేత దేవినేని అవినాష్. కామ్రేడ్ డివి కృష్ణ భౌతికాయానికి నివాళులు అర్పించిన వారిలో సిపిఐ ఎంఎల్ ప్రజాఫంద రాష్ట్ర నాయకులు. డ్రగ్స్ దుర్వినియోగం, అక్రమ రవాణాకు సూర్యాపేటలో డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో సూర్యాపేట బస్టాండ్ నుండి శంకర్ విలాస్ సెంటర్ వరకు సాగిన ఈ ర్యాలీ పోలీసులు, విద్యార్థులు, యువత, పౌరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రకటించడం జరిగింది. అది పురస్కరించుకొని ఈ రోజున యువత ఈ మాదక ద్రవ్యాల బారిన పడి వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు, నిర్వీర్యమైపోతున్నారు. మన భారతదేశానికి అన్నిటికంటే బలమైన శక్తి యువతనే. అలాంటి యువత ఇప్పుడు ఈ మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ వల్ల చాలా జీవితాలు నష్టపోతున్నాయి. వారి తద్వారా మన భారతదేశము అభివృద్ధి కూడా కుంటుపడుతుంది. కాబట్టి అలాగే ఒకప్పుడు ఈ డ్రగ్స్ అనేటివి ఇలా ఉండేటివి తెలిసేది కాదు, కానీ ఇప్పుడు ఈ గాంజా మరి ప్రతి గ్రామానికి, మారుమూలకి పాకిపోయింది. డ్రగ్స్ కొంతవరకు సింథటిక్ డ్రగ్స్ సెపరేట్, అవి కొంతవరకు టౌన్ సిటీలలో పరిమితమైనా కూడా గాంజా మాత్రం మారుమూల గ్రామాలు కూడా పాకింది. కాబట్టి పిల్లలు, విద్యార్థులు, విద్యార్థినులు, యువత ఈ గాంజా బారిన పడి. అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవ సందర్భంగా బోధన్ పట్టణం పోలీసు ఆధ్వర్యంలో పట్టణ పోలీస్ స్టేషన్ నుండి చౌరస్తా బస్టాండ్ మీదుగా విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పిల్లలు చాలా మంది దానివల్ల ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటే అసలు చాలా మంది పిల్లలు మెంటల్ డిప్రెషన్స్కి వెళ్తున్నారు. డ్రగ్స్ వల్ల ఎఫెక్ట్ నాట్ ఓన్లీ మొత్తం ఎంటైర్ బాడీ, ఎంటైర్ మన ఇమ్యూన్ సిస్టమ్ ని తగ్గించేస్తుంది. మొత్తం మన బ్రెయిన్ ని చాలా చిన్నగా బ్రెయిన్ మొత్తం డిప్రెస్ అయిపోయే పిల్లలు అది తీసుకుంటేనే దానికి వేరే ఏదైనా ఇది అంటే మీ ఫ్రెండ్స్, నాకు ఒకటే విజ్ఞప్తి ఏంటంటే ఫ్రెండ్స్ ఎవరైనా స్మోకింగ్ కి దేనికి దురలవాటు చేస్తుంటే మీరు వాళ్ళని ప్రోత్సహించి స్టాప్ చేయండి వెంటనే. మీ పేరెంట్స్ కూడా మీ ముందు ఎవరైనా తాగితే వాళ్ళని మీరు స్ట్రిక్ట్గా మీరే మీ పేరెంట్స్ కి కూడా గైడ్ చేయండి, తాగకుండా స్మోకింగ్ కి దూరం చేయండి. ట్రై టు అవాయిడ్ డ్రగ్స్ బికాస్ దర్ ఆర్ లాట్స్ ఆఫ్, ఇప్పుడు నేను చూస్తున్నా చాలా మందికి క్యాన్సర్స్, ఎవరు క్యాన్సర్ లక్షల్లో ఒక్కరికి చూస్తున్నాయి. ఇప్పుడు 10 మందిలో 5 మందికి క్యాన్సర్ చూస్తున్నాను. ఇప్పుడు నా క్లినిక్ మన బోధనలో నేను దాదాపు లాస్ట్ మంత్ 25-30 క్యాన్సర్ పేషెంట్స్ డయాగ్నోస్ చేశాను. ఫస్ట్ తినేటప్పుడు చాలా షోక్గా తింటున్నారు, మంచిగా తెలుసు వాళ్ళకి ఎంత చెప్పినా తినకండి అంటే వచ్చినప్పుడు చూద్దామన్నది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఆయన ఎంత బాధపడుతున్నారంటే, సార్ నేను ఆ రోజు నీ మాట వినలేదు, కానీ ఈరోజు చూడండి ఆయనకి ఒక గ్లాస్ నీళ్ళు తాగాలంటే కూడా చాలా కష్టం అవుతుంది. ఆయన అంత డేంజరస్ గా ఎఫెక్ట్ అవుతుంది మనకి డ్రగ్స్ వల్ల. ప్లీజ్ ట్రై టు స్టూడెంట్స్, మీరు ఇప్పుడు మీ చేతిలో ఉంది. మీరు మీ తమ్ముళ్ళకి, మీ సిస్టర్స్ కి, మీ బ్రదర్స్ కి అందరికి మీ చేతిలో ఉంటుంది. ట్రై టు అవాయిడ్ టేకింగ్ డ్రగ్స్ ఆర్ ఎనీ స్మోకింగ్, ఎనీ అలవాట్లకు దూరంగా ఉండండి. దానివల్ల మంచి ఫుడ్ ఇంటేక్, ఫ్రూట్స్ కానీ, జ్యూసెస్ కానీ, అట్లాంటి మంచి లీఫీ వెజిటేబుల్స్, ఎగ్, అటువంటి మంచి ప్రోటీనియస్ డైట్ తీసుకోండి. హెల్త్ అదే ఇంపార్టెంట్. very harmful to us for mental health. వరల్డ్ డే గురించి మా ఎస్ఎస్ఓ కుమార్ గారు, డాక్టర్ శ్రీకాంత్ గారు, స్కూల్ సిబ్బంది వాళ్ళందరూ వచ్చారు కాబట్టి చాలా సంతోషమైన విషయము. దీని విషయం ఏంటంటే వరల్డ్ డే అంటే ప్రపంచ దినోత్సవం, అంటే మన క్యాన్సర్ దినోత్సవం. ఈ చాలా డ్రగ్స్ అంటే ఎగ్జాంపుల్గా సిగరెట్ కానీ, టొబాకో సిగరెట్ కానీ, గుట్కా కానీ, పోతే చాలా ఉన్నాయి. సిగరెట్, గుట్కా, గంజాయి,
నార్కోటిక్ చాలా డ్రగ్స్ కు చాలా మంది అలవాటు పడుతుంది. ఈ అలవాట్లను మనం ఏం చేయాలంటే ఈ ప్రోత్సహించి ప్రతి ఒక్కరి మనసులో దొచ్చుకుపోతే చేస్తే కొంతవరకు ఎవరైనా మార్పు రావాలి. ప్రతి ఒక్కరు ఒక 100 మందికి చెప్తా కనీసం ఒక 5-10 మంది మారినా కూడా దేశానికి క్షేమమే. ఇటువంటి విషయాల్లో మనము చాలా వరకు ఈ వరల్డ్ డే తరఫున ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుపుకోగలిగితే భావితరాలకు అంటే తరతరాలకు వాళ్ళు కూడా పిల్లలకు ప్రోత్సహించుకుంటూ పోతే మన యొక్క జనరేషన్ లో మార్పు అనేది వస్తుంది. ఇప్పుడు పాశ్చాత్య దేశాలు ఏ విధంగా డెవలప్ అయినాయో అదే విధంగా మన వాళ్ళు కూడా డెవలప్ అయిపోతే ఈ ఆల్కహాల్ కూడా అది కూడా అడిక్ట్ అవుతారు. అడిక్ట్ అంటే దానికి మంచి కావడం ప్రతి ఒక్క డ్రగ్ అలవాటు అది. ఇప్పుడు ఈరోజు లేదు నేను మంద లేదంటే వాడు ఏం చేసి చేతులు ఇచ్చిపోతా ఉంటాయి. అంటే ఆ విధంగా వాడు అలవాటు పడిపోతాడు డ్రగ్స్ కు. ఈ డ్రగ్స్ అనేది ఏ విధంగా మనము నిర్మూలించాలంటే ఈ విధంగా ప్రజల్లో ఒక అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తే ప్రతి ఒక్కరికి ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన తర్వాత మనకు ప్రతి ఒక్కళ్ళు మనసులో వాళ్ళు చూసుకోపోవాలి. చూసుకోకపోతే ప్రతి ఒక్కరి నుంచి అంటే మన దేశాభివృద్ధి బాగుపడుతుందని చెప్పి ఈ సందర్భంగా వరల్డ్ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి రైతు ప్రేమ్ కుమార్ గారు తరఫున డ్రగ్ ఫ్రీ ఇండియా. ఓకేనా? మన టార్గెట్ ఏంటి? డ్రగ్ ఫ్రీ. సే ఎస్ టు లైఫ్. సే ఎస్ టు లైఫ్. ఎస్ టు లైఫ్. డ్రగ్స్ తీసుకోవాలా? మీ ఇంట్లో వాళ్ళు తీసుకుంటే వద్దు అని చెప్పాలి. అన్న వాళ్ళు తీసుకున్నా, నాన్న వాళ్ళు తీసుకున్నా, ఎవరైనా ఉమెన్స్ తీసుకున్నా కూడా మీరేం చెప్పాలి? ఇంటికి వెళ్ళి వద్దు అని చెప్పాలి. ఈసారి పేరెంట్స్ మిమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు ఏం చెప్పాలి? మేము ర్యాలీ తీసాము, ర్యాలీ తీసి యాంటీ డ్రగ్స్ గురించి ప్రమోషన్ చేశాము, అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశామని చెప్పాలి. చెప్తారా? చెప్పి మీరు లైఫ్ లో ఎప్పుడు కూడా డ్రగ్స్ తీసుకోవద్దు. ప్లెడ్జ్ చేసినామా? ఆ ప్లెడ్జ్ ని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు కూడా డ్రగ్స్ తీసుకోవద్దు. తర్వాత మీ ఇంటి దగ్గర ఎవరైనా గుట్కా, పాన్ మసాలా, జర్దా అవి ఉంటాయి కదా, యాంటీ డ్రగ్స్ ఉంటాయి కదా, ఆ డ్రగ్స్ తీసుకుంటున్నారా లేదని గుర్తుపట్టడానికి చిన్న టెక్నిక్ చెప్తాను. హ్యాండ్ రైజ్ చేయండి, ఇట్లా పెట్టండి, ఓపెన్ యువర్ మౌత్, ఈ హ్యాండ్స్ పెట్టండి. ఇక్కడ 4 ఫింగర్స్ ఇట్లా పెడితే నోట్లో ఏం ప్రాబ్లం లేనట్టు. లేదు అంటే డ్రగ్స్ తీసుకోవడం వల్ల, గుట్కా తీసుకోవడం వల్ల ఇక్కడ చిన్న చిన్న ఇష్యూస్ వచ్చి మౌత్ ఓపెన్ చేయలేరు. అంతే కదా సార్? మౌత్ ఓపెన్ చేయలేరు. అట్లున్నప్పుడు మీరు ఏం చేయాలంటే మీ పేరెంట్స్ చెప్పేసి వెంబడే బంద్ చేయించాలి. ఎందుకోసం? మీ పేరెంట్సే మీ లైఫ్, మీ కెరీర్ లో మొత్తం సెట్ అయ్యేందుకు ఎవరు చూసుకోవాలి? మీ పేరెంట్స్ చూసుకోవాలి. దాంతో పాటు ఈ దేశం కూడా మీదే. భవిష్యత్ అంతా స్టూడెంట్సే కదా. ఎవరిది కంట్రీ? మీ కంట్రీ మొత్తం డ్రగ్స్ తో ఉంటే బాగుంటుందా? అప్పుడు మీరు ఏం చేయాలి? డ్రగ్ ఫ్రీ, డ్రగ్ ఫ్రీ, డ్రగ్ ఫ్రీ. సే yes to life. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చినందుకు అందరికీ కూడా. బోధన్ పట్టణంలోని కొందరు నిరాశ్రయులకు ఆదివారం బోధన్ పట్టణ ఠాణా సిఐ ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో అల్పాహారాన్ని అందించి తన సేవాతత్వాన్ని చాటారు. కేవలం సేవా దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని సిఐ తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా బోధన్లోని న్యాయస్థానంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ గౌస్ పాషా మరియు న్యాయవాదులు పాల్గొన్నారు. ఈరోజు సుప్రీంకోర్టు మార్చి ఆదేశాల మేరకు జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నాము. ఇక్కడ బోధన కోర్టు చాలా మంది ముందుకొస్తున్నాము కాంప్రమైజ్ చేయడానికి. ఎందుకంటే రాజీ మార్గంగా రాజీ మార్గం అన్నట్టు కాంప్రమైజ్ కావడం చాలా సహజమైన. దీనివల్ల ఏమైందంటే స్పీడీ తీసుకోలేదు. అతి తక్కువ పీరియడ్లో తొందరగా పరిష్కారం వస్తుంది. ఈ కోర్టు చుట్టూ తిరిగి ఎక్కువ కాలం వృధా కాకుండా స్పీడీ తీసుకోగలదు. దీనివల్ల ఏమంటే ఇంకా లెస్ ఎక్స్పెన్సివ్ కూడా, అంటే మనకు ఎక్కువ ఖర్చు కాకుండా మనకు ఇద్దరు వర్గాలు, ఇద్దరు పార్టీస్ వచ్చి రాజీ కావడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ దీనివల్ల ఇద్దరు గెలిచినట్టు ఉంటుంది. లోక్ అదాలత్ అంటే ఒక నార్మల్ కేసులో ఏ విధంగా అయితే ఒకరు గెలవడం, ఒకరు ఓడిపోవడం, ఎలాగైతే విన్ ఆర్ లూజ్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ లోక్ అదాలత్లో విన్ విన్ సిచ్యువేషన్ ఉంది. ఇద్దరు గెలిస్తే ఇద్దరు గెలిచిన సామరస్యంగా పరిష్కరించుకొని ఒక అవార్డు పాస్ చేయడం జరుగుతుంది. ఇంకోటి దాంట్లో అప్పీల్ పోవడం కానీ అలాంటి
ఎందుకంటే ఇద్దరు రాజకీయంగా వాళ్ళ టర్మ్స్ ఆఫ్ కాంప్రమైజ్ రాసుకుంటారు కాబట్టి అవార్డు పాస్ జరుగుతుంది. కోర్ట్ ఫీ అనే అంశం అనేది ఏమిటంటే ఒకవేళ గతంలో మన కేసులో కావాలో కోర్ట్ ఫీ కట్టినట్టయితే ఆ కోర్ట్ ఫీ కూడా రిటర్న్ అవుతుంది. ఇక్కడ క్రిమినల్ కేసెస్లో కూడా ఏదైతే కంపౌండబుల్ కేసెస్ ఉన్నాయో అవి కూడా రాజీ కావడం జరుగుతుందండి. ఇది ప్రతి సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ఇలా నిర్వహించడం ఇలా ఆదేశాల మేరకు ప్రతిసారి చాలామంది ముందుకు వస్తున్నారండి. నేడు జాతీయ స్థాయిలో నేషనల్ లోక్ అదాలత్ జరుగుతుంది కాబట్టి అందులో భాగంగా మనకి సుప్రీంకోర్టు మార్గదర్శక ప్రకారం బోధనలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క లోక్ అదాలత్ ద్వారా విపక్షాలు రాజీపడి కేసులు పరిష్కరించుకోవడం వలన కోర్టులో పెళ్లి ఉన్నటువంటి కేసులు మాత్రమే కాకుండా సమాజంలో అనవసరంగా ఉన్నటువంటి వివాదాలను కూడా ఒక ఒప్పందం మేరకు వచ్చేసి పరిష్కరించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది అందరికీ ఉపయోగకరమైనటువంటి ప్రక్రియ. ఇదే విధంగా మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ గారు ఈ మీడియేషన్ విధానంలో ఆయన ప్రత్యేక చొరవ చూపించడం జరుగుతుంది. దాని ఉద్దేశం కూడా ఇది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మీడియేషన్ ద్వారా ఏదైతే పెద్ద వివాదాలు కూడా పరిష్కరించబడతాయో అదేవిధంగా ఆ ప్రక్రియలో భాగంగా అంతర్లీనంగా లోక్ అదాలత్ ద్వారా కూడా స్థానికంగా ఉన్నటువంటి కేసులు సమస్యలు వివాదాలు కూడా పరిష్కారం అవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని తమ కేసులు పరిష్కరించుకోవడం ద్వారా శాంతియుత సజీవాన్ని కోరుకోవాల్సిందిగా గౌతమ్ తాలూకా న్యాయ సేవా సంస్థ తరఫున అభ్యర్థిస్తున్నాం. అదేవిధంగా ఈనాడు చేస్తున్నటువంటి కేసుల పరిష్కారం వల్ల విపక్షాలకి న్యాయం జరుగుతుందనేది ప్రధాన ఉద్దేశం. ఇందులో ఇదే సాధారణ స్థాయిలో కేసులు అయితే ఒకరు గెలవడం, ఒకరు ఓడిపోవడం, ఒకరి న్యాయం, ఒకరికి అన్యాయం జరుగుతుంది. ఈ యొక్క ప్రక్రియ లోకాల ద్వారా పరిష్కరించబడే కేసులు ఏం జరుగుతుందంటే ఇద్దరు కూడా ఇష్టపడి చేసుకుంటారు కాబట్టి ఇందులో ఒకరు గెలవడం, ఒకరు ఓడిపోవడం ఉండదు, ఒకరికి న్యాయం, ఒకరికి అన్యాయం. అందుకని ఈ ప్రక్రియ రాబోయే రోజుల్లో కూడా అందరికీ ఆమోదయోగ్యం అవుతుంది, ఉపయోగపడుతుంది అవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా కక్షిదారులంతా కూడా ఈ యొక్క లోక్ అదాలత్ను ఉపయోగించుకొని ప్రశాంత జీవితానికి తోడ్పడవలసిందిగా విజ్ఞప్తి. కామ్రేడ్ డివి కృష్ణ భౌతిక కాయానికి నివాళులర్పించారు. సిపిఐ ఎంఎల్ ప్రజాప్రాంత్ రాష్ట్ర నాయకులు వనమల కృష్ణ, వి ప్రభాకర్, జిల్లా నాయకులు దేవవరం వెంకన్న, నరేందర్, ముత్తెన్న, మల్లేష్, రామకృష్ణ, సుధాకర్, సాయగౌడ్, రవీందర్, గోదావరి, సంధ్యారాణి, కిషన్, కల్పన, నరేందర్, సత్యక్క, మురళి, కిషన్, పార్టీ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. अमर है कामरेड डीवी के अन्ना, अमर है, अमर है, अमर है कामरेड डीवी के अन्ना, अमर है, अमर है, अमर है कामरेड डीवी के अन्ना, अमर है, अमर है। రాజస్థాన్ డీవీ కన్నా ఆశయాలను, రాజస్థాన్ డీవీ కన్నా ఆశయాలను, జోహార్ కామ్రేడ్ డీవీ కన్నకు, జోహార్ కామ్రేడ్ డీవీ కన్నకు, కొనసాగిస్తాం డీవీ కన్నా ఆశయాలను, కొనసాగిస్తాం డీవీ కన్నా ఆశయాలను. जोहार कामरेड डीवी के अन्ना को, अमर है कामरेड डीवी के अन्ना, अमर है कामरेड डीवी कन्ना, अमर है कामरेड डीवी कन्ना, కొనసాగిస్తాం కామ్రేడ్ డీవీ కన్నా ఆశయాలను, కొనసాగిస్తాం కామ్రేడ్ డీవీ కన్నా ఆశయాలను. జోహార్ కామ్రేడ్ డీవీ కన్నకు, జోహార్ కామ్రేడ్ డీవీ కన్నకు. జనసేన కౌలు రైతు భరోసాకు అమ్మ సాయం అందించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రతి రైతు కుటుంబానికి జనసేన అండగా ఉంటుందని తెలిపారు. లో కాలం చేసిన మా నాన్నగారు ఈ నెల 25వ తారీఖున ఈరోజు మా నాన్నగారి జయంతి సందర్భంగా మా అమ్మ కౌలు రైతులకి నిధికి 1.5 లక్ష రూపాయలు, అలాగే జనసేన పార్టీకి 1 లక్ష రూపాయలు చెక్ రాసిచ్చారు. ఈ రోజున దీని తాలూకు ప్రత్యేకత ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేసిన ఒక ఉద్యోగి ఆయన పెన్షన్ డబ్బులు జాగ్రత్త పెట్టి దాంట్లోనే ఆవిడ జాగ్రత్తగా దాచుకున్న డబ్బుల్ని, మా నాన్నగారి పెన్షన్ డబ్బుల్ని ఈ రోజున ముఖ్యంగా కౌలు రైతుల కోసం ఇవ్వడం నిజంగా మనస్ఫూర్తిగా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అంటే మేము పెరిగింది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఉద్యోగి కొడుకులుగా పెరిగాం. మేము పోలీస్ నుంచి అబ్కారీ శాఖలోకి వచ్చిన మా నాన్నగారి సంపాదనతో పెరిగాం. 2007 తర్వాత ఆయన కాలం చేసిన తర్వాత 2008 నుంచి ఆయన పెన్షన్ రావడం మొదలుపెట్టింది. సో దాంట్లో
దాచిన డబ్బును ఇట్లా మా అమ్మ ఇలాగా సహాయ కార్యక్రమాలకు ఇస్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే ఈ రోజున జనసేన కౌలు రైతులకు నిధికి ఇచ్చినందుకు, అలాగే జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చినందుకు మా అమ్మకి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. మా అమ్మకి తప్పకూడదు, తల్లికి ఆనందంగా ఉంది. మా అమ్మకి పార్టీ తరఫున కూడా అయ్యో నమస్కారం అండి. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కూడా ఎందుకు నేను అంత బలంగా ఉన్నానో, మా వంతు ప్రయత్నం చేయాలి, దాన్ని పాత విధానాన్ని ఎందుకు కొనసాగించాలని అనడానికి కూడా ఒక ముఖ్య కారణం. ఇది నాకు ఒక భావోద్వేగంతో కూడింది. దీన్ని ఆలోచించుకొని ఖచ్చితంగా సిపిఎస్ని మాదైన దిశలో దాన్ని పాత పెన్షన్ విధానాన్ని ముందుకు తీసుకెళ్ళి మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా కోరుకుంటూ ఉద్యోగులందరికీ అండగా నిలబడతాను తెలియజేసుకుంటాను. మరో 25 ఏళ్లు వైఎస్ జగన్ ఏపీ సీఎంగా ఉంటారని వైసీపీ నేత దేవినేని అవినాష్ అన్నారు. సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధి పనులకు ప్రజలు అధికారం అప్పచెప్తారని జోషన్ చెప్పారు. ముఖ్యమంత్రి హయాంలో జరిగిన విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమం అభివృద్ధిగా రెండు గదిగా భావించి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ యొక్క నియోజకవర్గంలో ఎవరైతే మన పార్టీ తరఫున గెలిచిన కార్పొరేటర్లు లేకపోతే డివిజన్ లో కానీ పరిస్థితులు కానీ ఎన్ని గారు పట్టించుకోకుండా కేవలం ఇందాకే సోదరులు రామగిరి గారు చెప్పారు, ఒకరోజు ఒక చోట శంకుస్థాపన చేస్తే మళ్ళీ 4 రోజుల అవతల అదే శంకుస్థాపన కార్యక్రమాన్ని మళ్ళీ ఆ కార్యక్రమంగా చూపించింది. పేపర్లు మాత్రమే, ఫోటోలు మాత్రమే గత తెలుగుదేశం పార్టీ హయాంలో పోతులిస్తే ఈ రోజు నిజమైన ప్రజా పాలనగా, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వంగా, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం పనిచేసిన ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో ఉందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధంగా ఈరోజు మనందరం పనిచేస్తుంది. దాదాపుగా 350 కోట్ల మీద ఉంది. ఇందాకే మీరందరూ చూస్తూ ఉంటారు, వరదలు వచ్చినప్పుడు మోకాల్లో ఉన్న నీళ్లు మనందరం ఆ రోజు ముఖ్యంగా రాణిగారి ప్రాంతం కానివ్వండి, కృష్ణంగ ప్రాంత వాసులు కానివ్వండి, ఆ రోజు మోకాళ్ళ లోతు నీళ్లు మనందరం ఆ రోజు తిరగడం జరిగింది. ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఎన్నో ఇబ్బందులు పడి మా కష్టాలు తీర్చే నాయకులు ఎవరున్నారా అని చెప్పని ఆ రోజు వాళ్ళు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు చెప్పలా. కానీ ఆయనే కృష్ణంగ వాసుల కష్టాలు తెలుసుకుని, వాళ్ళ బాధలు తెలుసుకుని ఈ రోజు ఈ యొక్క కృష్ణంగ రిటైనింగ్ వాల్ శంకుస్థాపన చేసిన ఏకైక దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పే సందర్భంగా చెప్తున్నా. అసెంబ్లీ సాక్షిగా ఆయన కృష్ణంగ వాసుల యొక్క కష్టాలు తెలుసుకుని ఆ విధంగా చేస్తూ జరిగింది. కేవలం కృష్ణంకే కాదు, గుంగల్లో కొండ ప్రాంతం కానివ్వండి, పట్టుమట్లో కాలనీలు కానివ్వండి, వాటికి సంబంధించిన గుండెలకు సంబంధించిన కొండ ప్రాంతంలో నీళ్ళ సమస్య కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, కొండ చివరి వరకు మెట్ల మార్గాలు వేసే విధానంగా, కాలనీకి సంబంధించిన పార్కులు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో కంటే ఈ రోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఇదేది మనం ఏదో మైకుల్లో మాట్లాడుతామో, లేకపోతే మనకు సంబంధించిన పేపర్లో మాట్లాడతామో, లేకపోతే తెలుగుదేశం లాగా సోషల్ మీడియాకు పరిమితం కాదు. ఈ రోజుకి ఈ యొక్క ప్లేనరీ ద్వారా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక సవాల్ విసురుతూ మీరు 5 సంవత్సరాలు మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, 5 సంవత్సరాలు మీరు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ఈ యొక్క 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలు, మీ నాయకుడు చంద్రబాబు నాయుడు వచ్చినా, మీ నాయకుడు లోకేష్ వచ్చినా, లేకపోతే మీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు వచ్చినా మేము వేదిక మీద మేము ఎవరు గారు రావక్కల్లా, మా కార్యకర్త వచ్చి మీకు సవాల్ ఇచ్చే విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ మేము ముందుకెళ్ళామని చెప్పి తొందరగా చెప్పుకుంటున్నాం. అలాంటి కార్యక్రమాలు మేము చేసాం కాబట్టి ఈరోజు దమ్ముగా, ధైర్యంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఈరోజు మేము కార్యక్రమాలు చేశామని చెప్పని ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి గడప మన ప్రభుత్వం అని చెప్పి ఈరోజు మేము చెప్పుకోగలుగుతామని చెప్పి తొందరగా చెప్పుకోగలుగుతున్నాం.
ఈరోజు మేము ప్రతి ఇంటికి గారు వెళ్ళి అమ్మా మేము మీకు అమ్మఒడి వచ్చింది, మీకు చేయూత వచ్చింది, మీకు ఇంటి స్థలం ఇచ్చాము, మీకు చేరోరు వచ్చింది, మీకు ఆసరా వచ్చింది అని చెప్పని ప్రతి ఇంటికి గారు వెళ్తుంటే ఈరోజు పెద్దవాళ్ళు కానివ్వండి, మహిళలు కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఒకటే అంటున్నారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు మీడియా సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై వారు మాట్లాడారు. ఎవడికి పుట్టాడో తెలియనటువంటి ఒక దళారి ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు మహిళా చైతన్యాన్ని కలిగిస్తున్నటువంటి, ఈ రాష్ట్రంలో మహిళల వైపున పోరాటం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి వంగలపూడి అనిత గారిని ఉద్దేశించి నీచమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి గురించి ఈరోజు మీ అందరి ముందు మాట్లాడటానికి నేను సిగ్గుపడతా ఉన్నాను. ఎందుకంటే వాడు మాట్లాడేటప్పుడు నేను దళితుడిని, నేను మాదిగవాడిని, అట్లాగే అనిత నువ్వు కూడా మాదిగదానివి అని మాట్లాడుతూ ఉన్నాడు. అరే చెంగల వెంకట్రావు, దళితుడు అంటే నీకు అర్థం తెలుసా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. దళితుడు అంటే ఆత్మగౌరవం, దళితుడంటే ఆత్మగౌరవ ప్రతీక, దళితుడంటే పోరాటానికి గుర్తు. ఈరోజు వంగలపూడి అనితను చూసి నువ్వు నేర్చుకో. ఒక దళితుడు ఏ విధంగా ఎదగాలి, ఒక దళితులు ఏ విధంగా క్రమశిక్షణతోటి ఉండాలి, ఒక దళితుడు అనేవాడు ఏ విధంగా పోరాటం చేయాలి, అలాగే ఒక దళితుడు ఎవరైతే వెనకబడ్డటువంటి వాళ్ళు, ఎవరైతే కష్టపడేటువంటి వాళ్ళు, ఎవరైతే నష్టపోయేటువంటి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఎట్లా అండగా ఉండాలనేది ఆడపిల్ల అయినటువంటి ఆడపులి లాంటి అనితను చూసి నేర్చుకో నీకు చేతనైతే. నిన్ను చూసి అసలు ఈ కులంలో ఎందుకు పుట్టావురా అనేటట్టు ఈరోజు మాట్లాడావు. నేనైతే కులంలో ఎందుకు పుట్టావురా అంటున్నా. నీ తల్లిదండ్రులు ఉన్నారో లేరో నాకైతే తెలీదు. నీ తల్లిదండ్రులైతే ఈ ఎదవ మా కడుపున ఎందుకు పుట్టారా అనుకోని ఉంటారు. నిన్న ప్రెస్ మీట్ కనుక చూస్తే వాళ్ళు బ్రతికుంటే మరోసారి కూడా చస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నువ్వేం మాట్లాడతావు? నువ్వు ఎమ్మెల్యేవా? ఎప్పుడు ఎమ్మెల్యేవి నువ్వు? ఎప్పుడో నువ్వు గతంలో దాదాపు 2-3 ఎమ్మెల్యేల కంటే ముందు ఎప్పుడో ఎమ్మెల్యేగా చేసి నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్పుకుంటా ఉన్నావు. ఆ ఎమ్మెల్యే సీటు నీకు ఎక్కడి నుంచి వచ్చింది? తెలుగుదేశం పార్టీ ఇస్తే తెలుగుదేశం పార్టీ సీటు దానం చేస్తే గెలిచినటువంటి వ్యక్తివి నువ్వు. అలాంటి వ్యక్తివి నువ్వు తెలుగుదేశం పార్టీ మీద అవాకులు చవాకులు పేలుస్తున్నావంటే అసలు నీకు బుద్ధి ఉందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అనిత చేసినటువంటి తప్పేంటి? వంగలపూడి అనిత గారు చేసినటువంటి తప్పేంటి? ఈ రాష్ట్రంలో ఒక పెద్ద పోరాటం చేస్తూ ఉంది. ఒక అవినీతి పరుడైనటువంటి ముఖ్యమంత్రి మీద యుద్ధం చేస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుండి నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై వారు మాట్లాడారు. పార్టీ ఘన విజయం సాధించింది. ఈ రాష్ట్రంలో ఏ ఉప ఎన్నిక జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మునపటి కన్నా, అంటే 2019 ఎన్నికల్లో వచ్చినటువంటి మెజారిటీ కన్నా చాలా గణనీయమైన మెజారిటీలతో గెలుస్తూ వస్తున్న విషయం మనం గమనించాలని సందర్భంగా చెప్పదలుచుకున్నాను. గత ఎన్నికల్లో 1% ఓట్లు సాధిస్తే ఈ బై ఎలక్షన్లో అంతకన్నా మించిన పర్సంటేజ్ ఓట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంటుంది. దానితో పాటుగా మీరు ఒకసారి పరిశీలించినట్లయితే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ముఖ్యంగా మనం చూసినట్లయితే తిరుపతి లోక్సభలో జరిగినటువంటి ఎన్నికల్లో అప్పుడు బల్లి దుర్గాప్రసాద్ గారు మరణిస్తే ఏప్రిల్ 27వ తారీఖున 2021లో ఎన్నికలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ కూడా చాలా బలంగా పోటీ చేయాలని నిర్ణయించుకొని అప్పుడు అభ్యర్థి పనబాక లక్ష్మి గారు, ఎక్స్ ఎంపీ, వారిని అక్కడ నిలబెట్టారు. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు రత్నప్రభు గారిని నుంచోబెట్టారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టి విద్యావంతుడు అయినటువంటి
గురుమూర్తిని ఎన్నిక చేసి మేము పోటీ పెట్టడం జరిగింది. చాలా హోరీగా పోటీ జరిగినట్టుగా కనిపించింది. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి కాలుకి బలపం కట్టుకొని ఇప్పుడు కరోనా ఉన్నా కూడా మొత్తం తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతగా దూషించాలో అంతగా దూషించారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, పోలీసుల్ని బెదిరించారు. ఇది పార్లమెంట్ ఎన్నిక, దీనిలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకుంటుంది, రాష్ట్ర ఎన్నికల కమిషన్కి ఏమి సంబంధం లేదు అనేటువంటి మాటలు మాట్లాడి బెదిరించాలనేటువంటి ప్రయత్నం కూడా చేసి బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నాలు కూడా చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ 2 ఎన్నికల్లో బై ఎలక్షన్లో రాలేదు, కానీ ఆ ఎన్నికలకు వచ్చి తిరుపతిలోని మకాం వేసి రతన్బాబు గారిని గెలిపించాలనేటువంటి ప్రయత్నం కూడా చేశారు. రతన్బాబు గారు కూడా చెప్పారు నాకు మా పవన్ కళ్యాణ్ ఉన్నాడు అని. తీరా రిజల్ట్స్ చూస్తే చాలా భిన్నంగా, వారు ఊహించని విధంగా, మేము ఊహించిన విధంగా అత్యధికమైనటువంటి మెజారిటీతో సుమారుగా 2,71,592 ఓట్ల మెజారిటీతో తిరుపతిలో గెలుపు సాధించాం. అంటే అంతకుముందు వచ్చినటువంటి 2019లో బల్లి దుర్గాప్రసాద్ గారికి వచ్చింది ఎంత అంటే 2,28,376 ఓట్లు వస్తే అంతకన్నా ఎక్కువ మెజారిటీతో గురుమూర్తి గారు సాధించారు. 55.03% 2019లో వస్తే 56.67% మొన్న బై ఎలక్షన్లో రావడం జరిగింది. ఇలా తిరుపతిలో ఘన విజయాన్ని సాధించిన తర్వాత బద్వేలు ఉప ఎన్నికలు వచ్చాయి. బద్వేలు ఉప ఎన్నికల్లో వెంకట సుబ్బయ్య గారు మరణిస్తే వారి సతీమణి సుధా గారిని మేము అక్కడ పోటీ చేశాం. భారతీయ జనతా పార్టీ మాకు వ్యతిరేకంగా పోటీ చేసింది. చంద్రబాబు నాయుడు గారు ఏదో సాంప్రదాయబద్ధంగా మేము పోటీ పెట్టమని చెప్పినా భారతీయ జనతా పార్టీకి పూర్తిగా సపోర్ట్ చేశారు. వీళ్ళ ఏజెంట్స్, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు భారతీయ జనతా పార్టీ ఏజెంట్స్గా బద్వేల్లో నిలబడి అండర్ గ్రౌండ్ చేసి కుట్ర. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలో ఆదివారం గ్రామ ప్రజలు గ్రామ దేవతలకు అత్యంత నియమనిష్టలతో బోనాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా గ్రామస్తులు డప్పు వాయిద్యాలతో గ్రామ దేవతల గుడి వద్దకు వెళ్లి బోనాలు సమర్పించారు. హైదరాబాద్ నగరాన్ని డ్రగ్ ఫ్రీ సిటీగా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. యాంటీ డ్రగ్స్ డేను పురస్కరించుకుని హైదరాబాద్ సిపి కార్యాలయం ఎదుట ప్లకార్డులను ప్రదర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జర్మనీలో పర్యటిస్తున్నారు. జర్మనీలోని మ్యూనిక్ విమానాశ్రయంలో ఆయనకు అక్కడి అధికారులు ఘన స్వాగతం పలికారు. వానాకాలం పంటల సాగు కోసం నిజాం సాగర్ ప్రాజెక్టు నుండి నీటిని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి విడుదల చేశారు. నిజాం సాగర్ మండలంలోని కెనాల్ హెడ్ రెగ్యులేటరీ నుండి స్విచ్ ఆన్ చేసి కాల్వకు నీటిని విడుదల చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మరో 25 ఏళ్లు వైఎస్ జగన్ ఏపీ సీఎంగా ఉంటారని జోషన్ చెప్పిన వైసీపీ నేత దేవినేని అవినాష్. కామ్రేడ్ డివి కృష్ణ భౌతికాయానికి నివాళులు అర్పించిన వారిలో సిపిఐ ఎంఎల్ ప్రజాఫంద రాష్ట్ర నాయకులు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.